మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచియుంటిరి. మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచియుంటిరి. స్వర్గముందు దేవతలుగా జన్మనిస్తిని, నన్ను మరచి రాజ్యమేలు శక్తినిస్తిని. మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచి ఉంటిరి. అర్ధకల్పమంతవరకు రాజ్యము చేయ దుర్బుద్ధి పుట్టె రావణునకు మిమ్ము చూడగా. అర్ధకల్పమంతవరకు రాజ్యము చేయ దుర్బుద్ధి పుట్టె రావణునకు మిమ్ము చూడగా. కామక్రోధాలతోడ కట్టివేసెను, ఆశమోహము కలిపి ధూపమేసెను. మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచియుంటిరి. మధురమైన పిల్లలు నా మాట వినండి. అమరగుణములన్నీ మీకు మారిపోయెను, లోకమంత మాయ చేసి దుఃఖము చేసే. అమరగుణములన్నీ మీకు మారిపోయెను, లోకమంత మాయ చేసి దుఃఖము చేసే. ఎంతటి వారికైనా శాంతి దూరము, తండ్రి అని పిలువగద బ్రహ్మరథమునిచ్చెను. మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచియుంటిరి. సుఖము కలుగునట్లు జ్ఞానమునిచ్చే, నిశ్చయముగ స్మృతి యోగము చేయువారికి. శాంతి సుఖము కలుగునట్లు జ్ఞానమునిచ్చే, నిశ్చయముగ స్మృతి యోగము చేయువారికి. కోల్పోయిన శక్తులన్నీ ధారపోసెను, స్వర్గముగా ఈ లోకము సృష్టి చేసెను. మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచియుంటిరి. సత్యమైన రాజయోగ పురుషార్థులకు స్వర్గమందు దేవతల జన్మనిచ్చదా. సత్యమైన రాజయోగ పురుషార్థులకు స్వర్గమందు దేవతల జన్మనిచ్చదా. 21 జన్మల వరకు హాయిగా ఉంటిరి, రావణుడి ఒడిలోన మరల పడితిరి. మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచియుంటిరి.
మేలు శక్తినిస్తిని. మధురమైన పిల్లలు నా మాట వినండి, మరచితిరా రాకముందు పిలిచి ఉంటిరి. ఓం శాంతి. మురళి రివైజ్ డేట్ 25/10/2009. సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్న తమ ముఖము మరియు నడవడిక ద్వారా అలౌకికతను సాక్షాత్కారం చేయించండి. ఈరోజు సర్వ ఖజానాల దాత తన ఖజానాలకు యజమానులైన పిల్లలను చూస్తూ ఉన్నారు. పిల్లలు ప్రతి ఒక్కరూ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారు. ఎందుకంటే తండ్రి పిల్లలందరికీ ఒకే విధంగా ఒకే సమయంలో అన్ని ఖజానాలను ఇచ్చారు. కనుక బాప్ దాదా తన బాలకుల నుండి యజమానులైన పిల్లలను కలుసుకునేందుకు వచ్చారు. పిల్లలు పిలిచారు కనుక తండ్రి పిల్లల స్నేహంలో వచ్చి చేరుకున్నారు. ఖజానాలైతే చాలా ఉన్నాయి. అన్నిటికంటే మొదటి ఖజానా జ్ఞానధనము. ఈ జ్ఞానధనము ద్వారానే మీరు సంపన్నంగా అయిపోయారు. మహాదానులుగా అయ్యి ఇతరులకు కూడా పంచుతూ ఉంటారు. ఈ జ్ఞాన ఖజానా ద్వారా భిన్న భిన్న బంధనాలలో చిక్కుకొని ఉన్న ఆత్మ బంధనాల అన్నిటి నుండి ముక్తమైపోయింది. బంధనయుక్తుల నుండి బంధనముక్తులుగా అయిపోయారు. దీనితో పాటు యోగము అంటే స్మృతి యొక్క ఖజానా లభించింది. దీని ద్వారా అనేక శక్తుల్ని ప్రాప్తి చేసుకున్నారు. అదేవిధంగా ధారణ ద్వారా సర్వగుణాల అనుభూతి అంటే ఖజానా లభించింది. అంతేకాక ధారణా శక్తి ద్వారా అందరి స్నేహ శక్తి, అందరికీ ప్రియంగా మరియు అతీతంగా ఉండే శక్తి యొక్క ఖజానాను ప్రాప్తి చేసుకున్నారు. అందరి స్నేహము అనే ఖజానా అనుభవం చేశారు. అంతేకాక సర్వ బ్రాహ్మణుల సంబంధంతో అపారమైన సంతోషం అనే ఖజానాను అనుభవం చూశారు. సర్వ ఖజానాలతో పాటు మరొక విశేషమైన ఖజానా సంగమయుగ సమయం యొక్క ఖజానా. ఏ ఆత్మలకైతే సమయ ఖజానా పట్ల మహత్వం ఉందో వారు సదా అనేక ప్రాప్తులకు యజమానులుగా అయిపోతారు. ఎందుకంటే సంగమయుగ సమయము చాలా చిన్నది, కానీ సమయం కంటే ప్రాప్తులు ఎక్కువ. అన్నిటికంటే ఎక్కువగా సంగమయుగ శ్రేష్టాతి శ్రేష్టమైన ప్రాప్తి స్వయం భగవంతుడే తండ్రి రూపంలో, శిక్షకుని రూపంలో, సద్గురు రూపంలో లభిస్తారు. సంగమయుగంలోని చిన్న జన్మలో 21 జన్మల ప్రాప్తి, అందులో తనువు, మనసు, ధనము, జనము సర్వప్రాప్తులు ఉంటాయి. అది కూడా పూర్తి 21 జన్మలకు గ్యారెంటీ. సగం కాదు, పావు కాదు, పూర్తి 21 జన్మలకు గ్యారెంటీ ఉంది. కనుక అన్నిటికంటే ఎక్కువ మహత్వము సంగమయుగ సమయానికి ఉంది. సంగమయుగం యొక్క ఒక్కొక్క సెకండు అనేక సంవత్సరాలకు సమానం. కనుక చెప్పండి, సర్వ ఖజానాలతో సంపన్నంగా ఉన్నారా? సంపన్నంగా ఉన్నారు కదా. కనుక బాప్ దాదా సదా సమయం యొక్క స్మృతిని ఇప్పిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలు 1-2 నిమిషాలు వేరే ఆలోచనలు చేస్తే ఏమవుతుంది, 2 నిమిషాలే కదా అని భావిస్తారు. కానీ సమయానికి ఉన్న మహత్వానుసారం అవి 2 నిమిషాలు కాదు, 2 నెలలు కాదు, 2 సంవత్సరాలకు సమానము. సంగమ సమయానికి ఇంత మహత్వం ఉన్నది. సర్వశక్తులు, సర్వగుణాలు, పరమాత్మ ప్రేమ, బ్రాహ్మణ పరివార ప్రేమ, కల్పకృతపు ఈశ్వరీయ హక్కు, ఈ సర్వప్రాప్తులు ఈ చిన్న యుగంలోనే ఉన్నాయి. ఇక వేరే ఏ యుగంలోనూ ఈ సర్వప్రాప్తులు ఉండవు. రాజ్యభాగ్యం ఉంటుంది, సుఖము, శాంతి అన్నీ ఉంటాయి.
కానీ పరమాత్మ మిలనము, అతీంద్రియ సుఖము, సర్వబ్రాహ్మణ పరివార ప్రేమ, ఆది మధ్యాంతాల జ్ఞానము, భాగ్యము ఇప్పుడు సంగమయుగంలోనే లభించాయి. ప్రతి కల్పము లభిస్తూ ఉంటాయి. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరి ముఖాన్ని చూస్తూ ఖజానాలు ఎన్ని జమ అయి ఉన్నాయని గమనిస్తారు. ఖజానాలైతే లభించాయి, కానీ ప్రతి ఒక్కరూ తమ జమా ఖాతాను ఎంత పెంచుకున్నారు అనేది ప్రతి ఒక్కరి ముఖం ద్వారా, నడవడిక ద్వారా కనిపిస్తుంది. మీ అందరికి కూడా మీ స్వయానికి ఎంత జమ చేసుకున్నారో తెలుసు కదా. బాబా మనసులోని ఆశ ఏమంటే, ఖజానాలైతే లభించాయి, కానీ ఇప్పుడు ఇది కేవలం వర్ణించే సమయం కాదు. మీ ముఖము మరియు నడవడిక ద్వారా ఈ ఆత్మలు విశేషమైన అతీతులు, పరమాత్మ ప్రియమైన వారు అనుభవం చేయించాలి. ఎందుకంటే ముందు సమయం పరివర్తన అయినప్పుడు మీ సేవ కేవలం వర్ణన చేయడం ద్వారా జరగదు. సమయం నాజూకుగా అవుతుంది కనుక ఎవరు ఇంత సమయాన్ని కేటాయించలేరు. ఖజానాలతో సంపన్నమైన మీ ముఖం ద్వారా, నడవడిక ద్వారా మీలోని అలౌకికత దూరం నుండే ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఇలాంటి పురుషార్థాన్ని ప్రత్యక్షం చేయండి. బ్రహ్మబాబాను చూశారు కదా, సంఘటన మధ్యలో ఉన్నా కూడా దూరం నుండే ఆ పర్సనాలిటీ ప్రకాశం అనుభవం అయ్యేది. అలా ఇప్పుడు డబల్ విదేశీయులు డబల్ పురుషార్థం చేయాలి. బాప్ దాదా డబల్ పురుషార్థులని అంటారు కనుక ఈరోజు నిమిత్తమైన డబల్ విదేశీయులను చూసి సంతోషిస్తూ ఉన్నారు. వృద్ధి చేసే పురుషార్థాన్ని బాగా చేస్తూ ఉన్నారు. నిమిత్తంగా ఉన్న ఆత్మల ద్వారా పాలన కూడా అందరికీ బాగా లభిస్తుంది. బాప్ దాదాకు అందరిలోని ఒక విషయం చాలా మంచిగా అనిపిస్తుంది. సర్వ ఆత్మలు ప్రతి సంవత్సరం మధువనంలో విశేషంగా తమ సంఘటనతో మిలనం చేస్తారు. ఎందుకంటే మధువన వాతావరణం రిఫ్రెష్ అవ్వటానికి చాలా సహయోగం ఇస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఒకే బాధ్యత ఉంటుంది. స్వపరివర్తన, మనసా సేవ, పరస్పరంలో అనుభవాలను ఇచ్చిపుచ్చుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి బాప్ దాదా ఈ విషయం కొరకు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు మీ స్థానాలకు వెళ్ళిన తర్వాత కొంత అద్భుతం చేసి చూపించాలి. ఏదైనా అతీతమైనది, బాబాకు ప్రియమైనది ప్రాక్టికల్గా అనుభవం చేయించండి. దీని ద్వారా మధువన్లో లభించే రిఫ్రెష్మెంట్ యొక్క సహయోగాన్ని అక్కడ కూడా అనుభవం చేస్తూ ఉంటారు. ఈరోజు విశేషంగా డబల్ పురుషార్థి గ్రూప్తో మిలనం ఉంది. చూడండి, మీ అందరిపై ఇండియాలోని పిల్లలకు ఎంత ప్రేమ ఉందంటే మొదటి అవకాశం మీకే ఇస్తారు. కనుక మొదటి అవకాశం తీసుకున్నారు కాబట్టి మొదటి నెంబర్ తీసుకోవాలి. బాబా ఇంతకు ముందు కూడా చెప్పారు, డబల్ విదేశీయులు అంటే డబల్ పురుషార్థీలు. తండ్రి యొక్క విశేషమైన టైటిల్ను ప్రత్యక్షం చేశారు. విదేశాలలో చాలా ప్రదేశాల నుండి బాబా పిల్లల్ని బయటకు తీసి వారి భాగ్య చిత్రాన్ని కూడా తయారు చేశారు. ఎంత తపనతో నలువైపులా శ్రమ చేస్తున్న వారందరూ తండ్రి యొక్క విశ్వ కళ్యాణకారి కర్తవ్యాన్ని ప్రసిద్ధి చేశారు. కనుక బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరికి వాహ్ పిల్లలు వాహ్ అని అభినందనలు తెలుపుతూ ఉన్నారు. ఎలాగైతే ఇప్పుడు కూడా భారతదేశంలో మూల మూలలో సందేశం ఇచ్చే సేవ నడుస్తూ ఉందో,
అలా అక్కడ కూడా మిగిలి ఉన్న దేశాలలో సందేశం ఇవ్వాలనే ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయి. ఎందుకంటే సమయంపై ఎలాంటి నమ్మకము లేదు. అకస్మాత్తుగా ఏమైనా జరగవచ్చని బాప్ దాదా మొదటే తెలిపించేశారు. సందేశం ఇచ్చే విషయంలో లేక మీ ఉన్నతి విషయంలో ఇప్పుడిప్పుడే అని అండి, అప్పుడప్పుడు అని అనకండి. వాస్తవానికి బ్రాహ్మణుల డిక్షనరీలో అప్పుడప్పుడు అనే మాట శోభించదని బాప్ దాదా చెప్పేశారు. ఇప్పుడిప్పుడే అనగా సంకల్పం చేశారంటే వెంటనే చేయాల్సిందే. చూస్తాము చేస్తాము అనే మాటలే లేవు. అందుకే మీ మమ్మ కూడా ఇదే లక్ష్యం ఉంచుకున్నారు. ఇప్పుడు లేదంటే మరెప్పుడు లేదు అని అందరికీ స్మృతి ఇప్పించారు. డబుల్ పురుషార్థి పిల్లలు ఇప్పుడిప్పుడు చేసేవారా లేక అప్పుడప్పుడు చేసేవారా? ఇప్పుడిప్పుడు చేసేవారము అని ఎవరైతే భావిస్తూ ఉన్నారో వారు చేతులెత్తండి. చేయాల్సిందే చేస్తాం కాదు, చేయాల్సిందే గుర్తుంచుకోండి. మీ అంతట మీరే మీ చార్ట్ పెట్టుకోండి. బాప్ దాదా ముందు కూడా వినిపించారు. ప్రతిరోజు రాత్రి బాబాకు మీ రోజంతటి చార్టును వినిపించిన తర్వాత బుద్ధిని ఖాళీ చేసుకొని పడుకుంటే మీకు నిద్ర కూడా బాగా వస్తుంది. అంతేకాక రోజంతటే స్థితిగతులను తెరిపించిన ద్వారా మరుసటి రోజు మేము బాబాను మావారు అని అన్నామని గుర్తుకొస్తుంది. ఆ స్మృతి సహయోగం ఇస్తుంది. తర్వాత ధర్మరాజపురికి వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఇచ్చేశారు కదా, పరివర్తన చేసుకున్నారు కనుక ధర్మరాజపురి నుండి రక్షింపబడతారు. రాబోయే సంవత్సరాన్ని ఎవరూ చూడలేరు, కానీ లక్ష్యమైతే పెట్టుకోండి. సంవత్సరాన్ని వదిలివేయండి. ఎంత తక్కువ సమయంలో వీలైతే అంత తక్కువ సమయంలో తండ్రి మనసులో ఏదో ఆశ ఉందో, ముఖం కనిపించాలి, నడవడిక కనిపించాలి అనే దానిని త్వరగా ప్రాక్టికల్లో చేసి చూపించండి. ధైర్యం ఉంటే చేతులెత్తండి. ధైర్యం ఉందా? బాప్ దాదా అయితే పిల్లలందరిలో నిశ్చయము మరియు ధైర్యము, ఉమంగ ఉత్సాహాలు ఇప్పుడిప్పుడే చూస్తూ ఉన్నారు. వెళ్తూ వెళ్తూ విమానంలో కొద్దిగా తగ్గించుకోకండి, పెంచుకుంటూ ఉండండి. దృఢ సంకల్పం అనే తాళం చెవి ఇచ్చారో అది సదా స్థిరంగా ఉంచుకోండి. ఇప్పుడిప్పుడే చేయాల్సిందే, అంతేగాని చేస్తాం చూస్తాం కాదు. బాప్ దాదా ఇచ్చిన డబుల్ పురుషార్థి అనే టైటిల్ సదా గుర్తుపెట్టుకోండి. బాబా రిజల్ట్ విన్నారు. ఏదైతే సేవా ప్లాన్ ఇచ్చారో అందులో భారతదేశం వాళ్ళు కూడా తక్కువేమీ లేదు, విదేశం వారు కూడా తక్కువేమీ చేయలేదు. ఈ వరదానాన్ని చాలా స్థానాలు ఉమంగ ఉత్సాహాలతో చేశాయి. వేరువేరు స్థానాల నుండి రిజల్ట్ కూడా వస్తుంది. కాబట్టి ప్లాన్ని ప్రాక్టికల్లోకి తెచ్చినందుకు బాప్ దాదా భారతదేశీ పిల్లలకు, విదేశీ పిల్లలకు 10 రెట్లు శుభాకాంక్షలు ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సంవత్సరంలో విశేషంగా ఏ విషయాన్ని ప్రాక్టికల్ చేయాలో దానిని వినిపించారు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరు చూసినా వారికి మీ ముఖంలో మెరుపు కనిపించాలి. ప్రత్యక్షతకు నిమిత్తం అవ్వాలి. తండ్రిని ప్రత్యక్షం చేయాలంటే ఏం చేయాలి? సదా చిరునవ్వు చిందించే ముఖం ఉండాలి. ఏదైనా చింతనలో, ఏదైనా చిక్కులో ఉండరాదు. ఇప్పుడు 2 విషయాలను గుర్తుంచుకోవాలని బాప్ దాదా వినిపించారు. మాయకు గెటౌట్ చెప్పండి. నేను గెస్ట్ హౌస్లో ఉన్నానని అనుభవం చేయండి. ఈ ప్రపంచం మీది కాదు, ఇది గెస్ట్ హౌస్. ఇప్పుడు ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంటి యొక్క దృశ్యాలు మనసులో, బుద్ధిలో కనిపించాలి.
అప్పుడు ఆటోమేటిక్గా ఇల్లు రానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి అనే పాట కూడా ఉంది కదా. ఇప్పుడు అలా ప్రతి స్థానంలో రావాలి. భారతదేశం కానీ విదేశం కానీ ఇప్పుడు ఈ అనుభవాన్ని ప్రత్యక్షం చేసి చూపించండి. బేహద్దు వైరాగ్యం ఉండాలి. గెస్ట్ హౌస్పై మనసు లగ్నం అవ్వరాదు. వెళ్ళాలి అనేది గుర్తుంచుకోండి. బేహద్దు వైరాగ్యము మనస్సులోని ఎటువంటి సంకల్పాలనైనా పరస్పర సంఘటనలో వచ్చే మాయా విఘ్నాలను పూర్తిగా సమాప్తం చేసేస్తుంది. ఈ మాయా తుఫాను మీకు తోఫాగా అంటే బహుమతిగా అయిపోతాయి. ఏదైతే చిన్న పెద్ద పరీక్షలు వస్తాయో అవి పరీక్షలు కాదు, అనుభవాన్ని పెంచే లిఫ్ట్ వలె అనిపిస్తాయి. గిఫ్ట్ మరియు లిఫ్ట్ అర్థమైంది కదా. లక్ష్యం ఉంచుకోండి. బేహద్దు వైరాగ్యము మరియు ధైర్యము. ఉమంగ ఉత్సాహాల రెక్కలతో ఎగురుతూ ఉండండి, ఎగురుస్తూ ఉండండి. ఇప్పుడు ఇది ఎగిరే సమయము. రెక్కలు బలహీనంగా అవ్వటం లేదు కదా. మీ రెక్కల్ని సదా చెక్ చేసుకోండి. అందరూ ముందుకు వెళ్ళాలనే సంకల్పం కూడా చేశారు. పరస్పరంలో ఆత్మీక సంభాషణ కూడా చేశారు. ఎవరు రెడీ? గ్రూపును తయారు చేయండి. ఎన్ని దేశాల వాళ్ళు తయారు చేస్తారో వాళ్ళకి బాబా బహుమతి ఇస్తారు. డబుల్ పురుషార్థి పిల్లలకు ప్రతి స్థానంలోని గ్రూప్కు ఇదే చెప్తూ ఉన్నారు. ఏ గ్రూపు నెంబర్ 1గా ఉంటుందో వాళ్ళకి బహుమతి ఇస్తారు. ఒక్కొక్క ఊర్లో ఎన్ని సెంటర్లు ఉన్నాయి? ఉదాహరణకు అమెరికా కనెక్షన్లో ఏ దేశాలు ఉన్నాయి? ఆ దేశాలన్నీ సంప్రదించుకొని అందరూ నిర్విఘ్నంగా ఉంటాము, ఎవరు రెడీగా ఉంటాము, మాయాజీత్గా ఉంటాము, స్నేహి సేవలో సహయోగిగా ఉంటాము అనే ప్రోగ్రాం తయారు చేయండి. నెంబర్ 1గా ఉన్నవారికి బాబా బహుమతి ఇస్తారు. ఒక్కరికే కాకుండా ముగ్గురికి ఇస్తారు. 1, 2, 3 నెంబర్లు వాస్తవానికి ఒక్కరికే ఇవ్వబడుతుంది, కానీ డబల్ పురుషార్థీలు కదా, ముగ్గురికి అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇష్టమే కదా. అచ్చా, నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులు ధైర్యము మరియు ఉమంగ ఉత్సాహాలతో ఎగిరేవారు నలువైపులా ఉన్న తండ్రి సమానం సంపన్నంగా సంపూర్ణంగా తయారయ్యే బాప్ దాదా హృదయ సింహాసనాధికారులు సదా తండ్రితో కంబైన్డ్ రూపం యొక్క అనుభవం చేసే మరియు తండ్రికి సహయోగాన్ని తీసుకొని తండ్రి యొక్క అపురూపమైన స్నేహి పిల్లలు. ప్రతి ఒక్కరికి బాబా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. వరదానము. మీ శ్రేష్ఠ వృత్తి ద్వారా శుద్ధమైన వాయుమండలాన్ని తయారు చేసే శక్తిశాలి ఆత్మాభవ. ఎవరైతే సదా తమ శ్రేష్ఠ వృత్తిలో స్థితమై ఉంటారో వారు ఎలాంటి వాయుమండలంలో కానీ వైబ్రేషన్లో కానీ హెచ్చుతగ్గలు అవ్వరు. వృత్తి ద్వారానే వాయుమండలం తయారవుతుంది. వృత్తి శ్రేష్టంగా ఉంటే వాయుమండలం శుద్ధంగా ఉంటుంది. ఏం చేయాలి? వాయుమండలం అలాంటిది, నా వృత్తి చంచలమైంది అని వర్ణన చేస్తారు. ఆ సమయంలో శక్తిశాలి ఆత్మకు బదులు బలహీన ఆత్మగా అయిపోతారు. కానీ ప్రతిజ్ఞ యొక్క వృత్తి ద్వారా వృత్తిని శ్రేష్టంగా చేసుకుంటే శక్తిశాలి ఆత్మ అవుతారు. స్లోగన్. గుణమూర్తులుగా అయ్యి సర్వులకు గుణమూర్తులుగా చేయటమే మహాదానులుగా అవ్వటం. అవ్యక్త సూచన. పరస్పరంలో ఒకరి పట్ల ఒకరు స్నేహం ఉండాలి. అప్పుడు స్నేహి ఆత్మ పట్ల ఎప్పుడూ అనుమానం ఉత్పన్నం కాదు.
వారి స్నేహం యొక్క మాటలు సాధారణంగా ఉన్నప్పటికీ ఆ ఫీలింగు రాదు. వారు తేలికగా మాట్లాడినా వీరు తప్పకుండా ఏదో అర్థంతోనే మాట్లాడి ఉంటారు అనిపిస్తుంది. ఆ మాటలు అర్థహీనంగా, వ్యర్థంగా అనిపించవు. ఎక్కడ స్నేహం ఉంటుందో అక్కడ నమ్మకం ఉంటుంది. కనుక బ్రాహ్మణ పరివారంలో పరస్పరం ఒకరి పట్ల ఒకరు నమ్మకం ఉంచి నిశ్చయ బుద్ధి కలవారిగా అవ్వండి. అప్పుడే బ్రహ్మ బాబా ఆశలను పూర్తి చేయగలుగుతారు. अच्छा, ओम शांति। काफी देर हो गई, लग रहा है हम सच में रास्ता भटक गए हैं। चारों तरफ जंगल ही जंगल है, बाहर निकलने का कोई रास्ता दिखाई नहीं दे रहा। हम सब अलग अलग दिशाओं में जाके रास्ता ढूंढते हैं। और तुम पेड़ पे चढ़ के देखो, कहीं से कोई रास्ता दिख रहा है क्या? वहां दूर देखो, जमीन से एक दिव्य उजाला उठ रहा है, जैसे कोई द्वार खुला हो। चलो चलकर देखते हैं, शायद यही हमें बाहर ले जाए। हम लोग कहां आ गए? ये कौन सा रास्ता है? मुझे भी समझ नहीं आ रहा। और ये चमकते कदमों के निशान किसके हैं? आप लोग संगम युग पर पहुंच गए हैं। ये रास्ता स्वर्ग की ओर जाता है और ये कदमों के निशान आदिदेव ब्रह्मा के हैं। हमें कुछ भी समझ में नहीं आ रहा है। चलिए मैं आपको विस्तार से समझाती हूँ। आप लोग अब तक जिस जंगल में थे वो माया का जंगल था, वहाँ आप भटक गए थे। तो क्या अब हम सही रास्ते पर आ गए हैं? अब आप माया के जंगल से निकलकर परमात्मा शिव की शरण में आ गए हैं। आप लोग ये मुरली पढ़िए, इसमें परमात्मा के महावाक्य हैं, आपको सब समझ में आ जाएगा। जी, हम इसे अवश्य पढ़ेंगे। भाइयों, अब हमें सच्चा ज्ञान मिल गया है। हमें बाबा के कदमों पर चलकर अपने लक्ष्य तक पहुंचना है। हाँ चलो, अब हम सब मिलकर आगे बढ़ते हैं। भाइयों, इस रास्ते पर साइड सीन और माया की गलियां भी आएंगी। हमें उनमें भटकना नहीं है, बाबा की श्रीमत पर ही चलना है। अरे देखो, हमारा एक साथी उधर चला गया। भाई उधर मत जाओ, ये सब माया है, बाबा की श्रीमत नहीं है, हमारी मंजिल दूसरी है। अरे आओ ना, थोड़ा मजा कर लेते हैं। नहीं भाई, बाबा की श्रीमत नहीं है, हम तो जा रहे हैं। This is the best night ever! यार माया भी कितनी खतरनाक है, हमारे एक भाई को ही ले गई। निपट गई उसकी फाइल, विकारों की खाई में गिर गया वो। बाबा की श्रीमत पे नहीं चलेंगे तो ऐसा ही होगा। अभी तो माया की और भी गलियां आएंगी, हमें सावधान रहना है, मंजिल बहुत बड़ी है। आइए भैया, खा लो। सब बिना लहसुन प्याज का है, मशीन से बना हुआ है। चलो यार, थोड़ा सा कुछ खा लेते हैं, कितने स्वादिष्ट पकवान बने हैं। हाँ हाँ चल, थोड़ा सा खा लेते हैं। अरे ये माया है, बाबा ने बाहर का खाने से मना किया है। भैया समोसा चटनी दे दो, 2 प्लेट। लो भैया, गरम गरम समोसा चटनी तैयार है। यार हम भी ऐसी दुकान खोल लें, अच्छा पैसा आएगा। भाई यही तो माया है, बाहर का खाते ही बुद्धि में पैसा पैसा आने लगा। आप लोग रास्ता भटक रहे हो। भाई हमें ज्ञान देने की जरूरत नहीं है, आप अपने रास्ते पर आगे बढ़ो। माया इनको भी ले डूबी। जगदीश भाई ने कहा था, जिस चीज को खाने की छुट्टी बाबा ने दी है, उसे पवित्र करने की जिम्मेदारी भी बाबा की है। इसीलिए हमें ज्यादा दिमाग नहीं लगाना चाहिए कि मशीन से बनी है या कैसी है, वरना यही होगा जो इनके साथ हुआ। सोनू बेटा, तू कहाँ चला गया था? ये रास्ता छोड़ दे, ये ओम शांति वाले बिगाड़ देंगे तुझे। चल घर चल बेटा, हमने तेरे लिए लड़की देख ली है, शादी कर ले, कोई भगवान नहीं आया, ये सब बेकार की बातें हैं। माँ मुझे आशीर्वाद दो। हमने तुझे पाला पोसा बड़ा किया, अब तू हमारी बात नहीं सुनेगा, मैं जहर खा के मर जाऊंगी अगर तू नहीं चला तो। सोनू भी निकल लिया। वाकई में बाबा के ज्ञान में चलना तेज धार वाली तलवार पे चलने जैसा है ना। हाँ भाई, सही कह रहे हो।
हाँ, मैंने कर दिखाया। मैं पहुंच गया स्वर्ग। यस। आओ बच्चे। बाबा, मैं यहाँ तक आपकी मदद से ही पहुंचा हूँ, लेकिन बाबा ये दोनों खाई में क्यों गिर गए? बच्चे, इन दोनों को अपनी विजय का अहंकार आ गया था, इसलिए ये माया की खाई में गिर गए। बच्चे, इसीलिए बाबा ने कहा था निराकारी, निर्विकारी और निरहंकारी बनो। जी बाबा।